ఇర్మీయా గ్రంథంలో నుండి 47వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇర్మీయా గ్రంథంలో నుండి 47వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీయులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుష్యులు మొర్రపెట్టినట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చున్నట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణం మీదను దానిలో నివసించే వారి మీదను ప్రవహించును. చాలు. ఈరోజున 47వ అధ్యాయం ఉన్నటువంటి ఈ యొక్క అధ్యాయం ఈరోజు మనం చూసుకుందాం. చిన్న అధ్యాయమే, కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ మనం చూసుకుందాం. 46వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే గత వారం నేను చెప్పినట్లుగా 46వ అధ్యాయం నుండి దేవుడు ఇర్మీయా ద్వారా ఇజ్రాయేలు లేదా ఇజ్రాయెల్ దేశము లేదంటే యెరూషలేము పట్టణము చుట్టూ ఉండేటువంటి అన్య రాజుల గురించి దేవుడు ఇర్మీయాకి వాక్యాన్ని ఇచ్చి ప్రవచించమని దేవుడు చెప్పాడు.
అప్పుడు ఆ ముందు అధ్యాయాల వరకు మనం చూసుకున్నట్లయితే 46 మునుపు వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాత్రమే మాట్లాడుతూ వచ్చాడు, యూదా జనాంగంతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆ తర్వాత 46 అధ్యాయం మనం చూసుకున్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ దేశంలో చుట్టూ ఉన్నటువంటి అన్య రాజులతో కూడా దేవుడు మాట్లాడుతూ ప్రవచిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక విషయం మనం గమనించాం, గత వారం చెప్పింది ఒకసారి జ్ఞాపకం చేస్తాను నేను. దేవుడు కేవలం ఏదో ఒక దేశానికి ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. ఆ రోజుల్లో దేవుళ్ళుగా చాలామంది వారి వారి దేశాలకి దేవుళ్ళు దేవతలు చాలామంది ఉండేవాళ్ళు. అయినా ఇంక నువ్వు దేవుడు తాను సర్వ భూమి అంతటి మీద సర్వ సృష్టి మీద ఆయనకి అధికారం కలదు కాబట్టి ఆయన ఏమాత్రం కూడా వేరే వేరే రాజ్యంలోకి తమకంటూ కొన్ని ప్రాంతములుగా వారికి కొన్ని దేవుళ్ళు లేదా దేవతలు దైవాలు వాళ్ళకు ఉన్నప్పటికి కూడా ఇంకను దేవుడు వారందరిపైన కూడా తనకే మాత్రమే సర్వాధికారం ఉందనే విషయాన్ని దేవుడు తెలియజేయడానికి అన్య దేశాలతో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యం. మనం అనుకుంటాం దేవుడు కేవలము తన ప్రజలతో మాత్రమే మాట్లాడతాడని అనుకుంటాం. కానీ దేవుడు తన ప్రజలతో మాత్రమే కాదు, దేవుడు అన్య రాజ్యములతో కూడా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అక్కడ ఎందుకు దేవుడు అలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుడు అక్కడ ఏం చూపించే ప్రయత్నం చేశాడంటే, నాకు దేశం అంతా ప్రతి దేశం పైన నాకు అధికారము ఉంది, ప్రతిదీ కూడా నా కంట్రోల్లో ఉంటుంది, నేను సర్వాధికారిని అంటే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా అన్య రాజులకి అలాగే ఇజ్రాయేలు రాజ్యమునకు కూడా దేవుడు అక్కడ తెలియజేసే ప్రయత్నం దేవుడు చేశాడు. ఇప్పుడు అలాగే చూడండి, ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గత వారం మనం చూసుకుంటే ఐగుప్తు రాజ్యంతో దేవుడు మాట్లాడాడు. అలా ఇక్కడ 47 అధ్యాయాలు మనం చూసుకున్నప్పుడు ఇక్కడ దేవుడు ఫిలిస్తీన్లతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఫిలిస్తీన్ రాజ్యముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది కూడా మనకి ప్రాముఖ్యమే. ఎందుకంటే ఈ ఫిలిస్తీన్లు అంటే వారికి మనం ఒకసారి కొంచెం వెనక్కి మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేల్ ప్రజలకి తరచుగా ఇబ్బంది కలుగజేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధానంగా ఎక్కువ శాతం మన బైబిల్లో ఫిలిస్తీన్ గురించి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఫిలిస్తీన్లు తరచుగా ఇజ్రాయేల్ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండడం బైబిల్ మనం చూస్తుంటాం. అది సౌలు టైంలో చూస్తాం, అలాగే దావీదు కాలంలో చూస్తాం, ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతే చూడండి, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దావీదు కూడా చూడండి, ఆయన గొర్రెలు కాసుకున్న టైంలో కూడా గొలియాత్తో ఫైట్ చేసిన సందర్భం కూడా ఆ గొలియాతు కూడా ఫిలిస్తీన్ల దేశమునకు సంబంధించినటువంటి వాడు. కాబట్టి అలా మనం చూసుకున్నప్పుడు నిజంగా ఇజ్రాయేల్ దేశానికి ఫిలిస్తీన్ల రాజ్యమునకు మధ్యన ఎప్పుడూ కూడా వైరము తరచుగా ఉంటూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా సెటిల్ అయ్యేటువంటి ఒక కార్యం కాదు, తరచుగా యుద్ధం జరుగుతుండేది, తరచుగా ఇజ్రాయేల్ ప్రజలు జయిస్తూ ఉండేవాళ్ళు. అయినా ఇంకొన్ని మరలా కొంతకాలం తర్వాత మరలా ఏదో ఒక ఇబ్బంది వాళ్ళకి వస్తూనే ఉండేది. ఆశ్చర్యం ఏంటంటే అలాంటి రాజ్యముతో అలాంటి దేశంతో కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఆ దేశం పైన కూడా దేవుడు తన తీర్పుని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు అలా ప్రకటిస్తున్నప్పుడు కేవలం ఏదో ఆయన ప్రకటిస్తున్నాడు అని కాదు, అక్కడ యాక్చువల్ దేవుడు కొన్ని రాజ్యాల మీద తీర్పు ప్రకటిస్తున్నప్పుడు ఒక యాక్చువల్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు ఇలాంటి శిక్ష నేను పంపిస్తాను మాత్రమే చెప్పడం కాదు. అక్కడ దేవుడు యాక్చువల్ ఏం చెప్తున్నాడు, రకంగా ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, నేను ఒకటే డిసైడ్ అయ్యాను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరు నిజంగా కనుక మీ దేవతల వల్ల లేదా మీ దైవముల వల్ల కనుక అయితే నేను నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని మీ దైవముల యొక్క సపోర్ట్తో నన్ను ఆటంకపరచడానికి వీలైతే మీరు ప్రయత్నము చేయండి అన్నట్లు ఒక రకంగా దేవుడు వారికి ఛాలెంజ్ కూడా విసిరాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజ్యాలు ఎప్పుడు కూడా ఇది మా దైవము అది వారి యొక్క దైవం అనుకుంటారు. కాబట్టి ఈ రాజ్యం సంబంధించినటువంటి దైవమునకు ఆ రాజ్యంతో పని ఉండదు, ఆ రాజ్యం సంబంధించినటువంటి దైవము ఈ రాజ్యంతో పని ఉండదు. కానీ దేవుడు ఇక్కడ అన్య దేశాలతో కూడా దేవుడు వరుసపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రకంగా దేవుడు ఏమని ఛాలెంజ్ చేస్తానంటే, నేను కేవలం ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే దేవుణ్ణి కాదు, ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే ఆశీర్వదించడానికి లేదా శిక్షించడానికి నేను వారికి మాత్రమే, మీకు కొన్ని దైవాలు ఉన్నట్లుగా నాకు కూడా కొన్ని దైవాలు ఉన్నాయి, నేను కూడా ఇజ్రాయేల్ ప్రజలకు నేను దేవుణ్ణి అని కాదు, కానీ నేను ఇజ్రాయేల్ ప్రజలకి దేవుణ్ణి, కానీ యాక్చువల్గా చూసుకుంటే నేను ప్రజలందరికీ దేవుణ్ణి, నేను విశ్వం అంతటి పైన నాకు సర్వాధికారం ఉంది. అందుకని నేను మీకంటూ దేవత ఉన్నప్పుడు కూడా, మీకుంటూ దేవుడు ఉన్నప్పుడు కూడా, మీరు పూజిస్తున్నప్పుడు కూడా, మీకుంటూ ఒక రాజు ఉన్నప్పుడు కూడా ఇంకను నేను నా నిర్ణయాన్ని నేను ప్రకటిస్తున్నాను, నేను నా తీర్పుని ప్రకటిస్తున్నాను, ఇది ఇలాగ జరగబోతుందనే విషయాన్ని దేవుడు చాలా అధికారపూర్వకంగా ప్రకటిస్తూ వస్తున్నాడు. అలాగే గత వారం ఐగుప్తు దేశంతో ప్రకటించాడు, అలాగే ఈ రోజున ఫిలిస్తీన్లతో కూడా దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్కడ చూడండి, నేను చదువుతాను, రెండవ వచనం నేను చదువుతాను చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరద మనుష్యుల మొర్రపెట్టినట్లుగా దేశ నివాసులందరూ అంగలార్చున్నట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలోని నివసించు వారి మీదను ప్రవహించును. అక్కడ చూడండి, దేవుడు 2వ వచనంలోని ఎలా కవర్ చేస్తున్నాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, శత్రువు అనేటువంటి వాడు వస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ
ఇక్కడ పోయిట్రికల్గా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దృష్టాంతంగా ఒక రకంగా చెప్పాలంటే పద్యంలాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఒక నది ఎలాగైతే అలలో ప్రవహిస్తూ ఒక ఊరు లేదా ఒక ఏరియా ల్యాండ్ని కవర్ చేసేస్తుందో, తుడిచిపెట్టేస్తుందో, అలాగే ఒక శత్రువు కూడా మీ మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు జల ప్రవాహం వలె వస్తాడు. ఎవరిని వదలకుండా ప్రతి వారిని కూడా, ప్రతి ప్రాంతాన్ని కూడా ఆ శత్రువు తుడిచిపెట్టేస్తాడు. జల ప్రవాహం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో శత్రువు వచ్చినప్పుడు కూడా అలాగున్నా ఉంటుంది. అక్కడ అంగలార్పు వినపడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా బైబిల్ స్కాలర్స్ చాలామంది యాక్చువల్గా ఏం చెప్తారంటే, యెర్మీయా ఏ సమయంలో అయితే, ఏ కాలంలో అయితే ఇది ప్రకటిస్తున్నాడో ఆ టైం కంటే ఫిలిస్తీన్ల యొక్క దేశము చాలా అద్భుతంగా ఉందంట. అంటే వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి లేవు, చక్కగా వర్ధిల్లుతున్నారు, సైన్యం చాలా బలంగా ఉంది, వారు కూడా చక్కగా వర్ధిల్లుతున్నారు, ఐశ్వర్యవంతమైన, అది కూడా కొంతవరకు ఆర్థికంగా కూడా బలమైనటువంటి ఒక దేశమేనంట. అన్నీ సక్సెస్ఫుల్గా చాలా బాగుంది. ఓ రకం మంచి దేశంలాగా వర్ధిల్లుతున్నటువంటి ఒక దేశంలాగా, సస్యశ్యామలు ఉన్నటువంటి దేశంలాగా అది అన్నీ సుఖంగా సౌఖ్యంగా ఉండి, పెద్దగా ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి శత్రువు ద్వారా ఎటువంటి బాధలు ఇబ్బందులు అనేటువంటి ఏవి కొంచెం కూడా లేకుండా అన్నీ బాగుంటున్నాయి. ఇది మన టైం వచ్చింది, మనకి బాగుంది అనుకున్నటువంటి టైంలోనట యెర్మీయాకి దేవుడి మాటను ఇచ్చాడట. ఒకసారి దాన్ని బట్టి ఆలోచించండి. దేవుడు ఎందుకు ఆ టైంలో ఎందుకు మాట ఇచ్చాడు ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు అసలు ఆ టైంలో ఎందుకు మాట ఇచ్చాడు, ఆ టైంలో ఒకసారి ఆలోచన. నిజంగా యెర్మీయా కూడా చూడండి, అక్కడ నిజంగా యెర్మీయా కూడా దేవుని యొక్క కార్యం మీద, లేదా దేవుని యొక్క వాక్కు మీద యెర్మీయాకి ఎంత నమ్మకం అంటే, దేవుడు ఆ టైంకి ఫిలిస్తీన్ల గురించి దేవుడు ఏం మాట అయితే సెలవిచ్చాడు, రాజ్యం ఇలా జరగబోతుంది త్వరలో అనేది దేవుడు చెప్పాడు, దానికి విరుద్ధంగా పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవుడేమో మొత్తం తుడిచిపెట్టిపోద్ది, ప్రతి వారిని కవర్ చేస్తాను, ఎవరిని విడిచిపెట్టకుండా అందరూ తుడిచిపెట్టబడతారు, అంగలార్పులు వినబడతాయి ఆ రాజ్యంలో, అందరూ ఏడుస్తుంటారు, అందరూ అంగలారుస్తుంటారు, మొర్ర పెడుతుంటారు, కానీ వారికి సహాయం ఏది కూడా ఉండదు. అలాగున్న కార్యము జరగబోతుంది అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఆ మాట చూస్తున్నప్పుడు యాక్చువల్గా అయితే దేశంలో అంటే ఎటువంటి శత్రువు ఇబ్బంది కూడా లేదట. యాక్చువల్ చెప్పాలంటే చాలా సందర్భాల్లో చూడండి, ఇజ్రాయెల్ ప్రజలను ఇబ్బంది పెట్టిందే ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు కూడా వెళ్ళి ఫిలిస్తీన్లను యుద్ధము చేయలేదు, నిష్కారంగా ఎప్పుడు యుద్ధం చేయలేదు. ఫిలిస్తీన్లు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నప్పుడు, గొలియాత్ లాంటి వ్యక్తితో ఛాలెంజ్ చేస్తున్నప్పుడు దావీదు వెళ్ళేటప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే ఫిలిస్తీన్లకు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. మరి ఎందుకో తెలియదు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. వాళ్ళు తమ రాజ్యం చక్కగా వాళ్ళు జీవిస్తూ బాగున్నారు వాళ్ళు. కానీ మరి ఎందుకు తరచుగా ఫిలిస్తీన్లే ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంకి వస్తూ ఉండేవాళ్ళు. అలా వస్తున్నప్పుడల్లా ఏదో రకంగా వాళ్ళు దేవుని పైన ఆధారపడుతున్నప్పుడల్లా దేవుడు వారికి సహాయం చేసి యుద్ధంలో విజయాన్ని ఇస్తూ వచ్చేవాడు. అది తరచుగా ప్రాబ్లంగా ఉంటూ ఉండేది. అయితే ఈ టైం వచ్చాక రాజ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. కానీ ఇంకో దేవుడు యెర్మీయాకి మాటనిచ్చాడు. ఇప్పుడు చూడండి, దేవుడు యెర్మీయాకి మాట ఇచ్చాడంటే ఒక రకంగా దేవుడు తాను ఏం చేయబోతున్నాడో దేవునికి బాగా తెలుసు కాబట్టి దేవుడు ఈ వాక్కును యెర్మీయాకి ఇచ్చాడంటే మనకు అర్థమవుతుంది, బాగానే ఉంటుంది. కానీ ఆశ్చర్యం తెలుసా, ఆ మాటను పొందుకున్నటువంటి యెర్మీయా కూడా అసలు ఏమాత్రం కూడా డౌట్ పడకుండా ఉన్నదన్నట్ల దేవుని యొక్క వాక్యాన్ని మరలా ప్రకటించాడు యెర్మీయా. అది కేవలము తన సొంత ప్రజలకు, యూదా ప్రజలకు మాత్రమే అలాగన దేవుడు చెప్పినట్లే చెప్పేశాడని కాదు, అన్య రాజ్యంలో కూడా దేవుడు చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ ఉన్నదన్నట్లుగానే చెప్తూ వచ్చాడు యెర్మీయా. యెర్మీయాలో చెప్పినప్పుడు యెర్మీయాకి తన యొక్క వాక్యం మీద ఎంత నమ్మకం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యాక్చువల్ రాజ్యంలోకి ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేనటువంటి టైం అంటది. యాక్చువల్గా ఇది ఏ టైంలో యెర్మీయా ప్రవచించాడో దాన్ని లెక్కేసి చాలామంది బైబిల్ స్కాలర్స్ చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, ఫిలిస్తీన్ల రాజ్యం అప్పుడు చాలా బాగుంది, వాళ్ళు పెద్దగా ఎటువంటి రాజ్యాలతో, చుట్టుపక్కల రాజ్యాలతో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఏమీ. కానీ ఆ టైంలో దేవుడి మాటనిచ్చి, మీ రాజ్యం తుడిచిపెట్టబడుతుంది, అంగలార్పులే వినబడతాయి, అసలు మొత్తం తుడిచిపెట్ట, ఒక వరద వచ్చినప్పుడు ఎలా అయిపోద్దో ఒక ప్రాంతం అలా అయిపోతారని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, యెర్మీయాకి దేవుని యొక్క వాక్యం మీద ఎంత నమ్మకం అంటే, దేవుడు చెప్పింది చెప్పేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు. యెర్మీయాకి డౌట్ లేదు. ఎందుకంటే పాటికి యెర్మీయాకి నేను అనుకుంటాను బహుశానికి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది దేవుని యొక్క వాక్యం మీద. దేవుడు చెప్పినప్పుడు అదంతా ఎగ్జాక్ట్గా జరుగుతుంది, అదంతా ఖచ్చితంగా దేవుడు తన యొక్క వాక్యాన్ని నెరవేరుస్తాడంటువంటిది. యెర్మీయాకి బహుశా టైంకి చాలా నమ్మకం వచ్చింది. ఎంత నమ్మకం వచ్చిందంటే, పరిస్థితి అంత విరుద్ధంగా కనబడుతున్నా సరే ఇంక దేవుడు చెప్పిందే ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకం ఉంది కాబట్టి, దేవుడు చెప్పినట్టుగా ఫిలిస్తీన్ల రాజ్యం పైన దేవుడు ఇక్కడ యెర్మీయా ప్రవచిస్తూ వచ్చాడు. అక్కడ చూడండి ఒక ప్రవాహం వల్లే అంటున్నాడు, అంటే ఒక వరద వల్లే అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే బేసిక్ దాని అర్థం ఏంటంటే, వరద వల్ల అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చూడండి నార్మల్గా మనకి టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే ఇంకనూ కనుక ఈ ప్రకృతి సంబంధంగా వైపరీత్యాలు అంటాం చూసారా, ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు, గాలి తుఫాన్లు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు యాక్చువల్గా మనకు టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే, ఎంత పెద్ద రాజ్యమైనా సరే, వరదలు లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఎవరిని కూడా ఏమీ కూడా చేయలేం. అది ఎంత పెద్ద రాజ్యం అయినా సరే ఏమీ చేయలేము. దాన్ని యాక్చువల్గా మనము దాన్ని కొంచెం కంట్రోల్ చేయలేము, దాన్ని మనం డైవర్ట్ చేయలేము. కానీ అది వస్తున్నప్పుడు దాని నుండి మళ్ళీ మనం కాపాడుకోవడానికి పారిపోవాలి తప్ప
దాన్ని ఆఫ్ చేసే ప్రయత్నం నార్మల్గా మనం ఎవరు కూడా చేయలేము. అందుకంటే జనరల్ అంటారు ప్రకృతి మనం ఫైట్ చేసి గెలవలేము అంటే ఇక్కడ దేవుడు కూడా అలా ఎందుకు పోల్చి చెప్తున్నాడు అంటే ఒక మనిషి ఒక ప్రకృతి సంబంధంగా ఏదో ఒక వరద వచ్చినట్లుగా ఎందుకు ఇక్కడ ఒక రాజ్యం మీ మీదకి వస్తుంది దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆ రాజ్యం అంటే వీరి పైనకి వచ్చినప్పుడు ఒక ప్రవాహం వస్తే ఎలాగైతే వీళ్ళు నిస్సహాయాలుగా మారిపోతారో ఆ రాజ్యం వీళ్ళ మీదకి దండెత్తి వచ్చినప్పుడు అంత నిస్సహాయాలుగా మారిపోతారు. ఓ రకంగా దేవుడు అలా దృష్టాంతంగా మాట్లాడుతూ కూడా ఏం చెప్తున్నాడంటే ఆ రాజు మీ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఎంత బలంగా మీ మీద యుద్ధానికి వస్తాడంటే మీరు చేసేదేమీ ఉండదు. ఆయన వచ్చినప్పుడు కేవలం మీరు ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు పారిపోదు తప్ప ఆ రాజు రాకుండా ఆటంకపరచడానికి లేదా ఆ రాజు పైన మీరు జయం పొందుకోవడానికి మీరు చేసేదేమి ఉండదు. అంత బలంగా ఆ రాజు మీ మీద యుద్ధానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు ఎంత ఒత్తిడికి గురవుతారంటే మీరు ఏమీ చేయలేక చేతకానిలాగా మీరు మొర్ర పెడతారు, మీరు కేకలేస్తారు, ఎవరన్నా సహాయం చేస్తారు, మీరు ఎదురు చూస్తుంటారు. అంత బలంగా శత్రువు మీ మీదకి యుద్ధానికి వస్తాడు. తర్వాత వచ్చిన చదవండి, 3వ వచనం చదవండి. వారి బలమైన గుర్రముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిస్తీయులందరినీ చాలా ఇక్కడ చూడండి 3వ వచనంలో చూడండి దేవుడు ఇంకో దృష్టాంతం ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటాడంటే అక్కడ మాట్లాడుతూ చూడండి వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని చూడండి ఇక్కడ తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఇక్కడ చూడండి దేవుడు అలా ఎందుకు చెప్తారు ఒకసారి ఆలోచన చేద్దాం. అక్కడ దేవుడు వివరిస్తున్నాడు దృష్టాంతంగా ఎలా అన్నాడు. శత్రువు వచ్చినప్పుడు ఎలా వస్తాడు తెలుసా, అతను గుర్రం వేస్తున్నప్పుడు అతను చేసే సౌండ్ అంటారు చూసారు, ఆ సౌండ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రథాలు వచ్చినప్పుడు ఆ గుర్రాలు నేల ఆ పాదాలతో తంతున్నప్పుడు ఆ సౌండ్ వచ్చేటువంటి దాన్ని ఎంత భయంకరంగా ఉంటుంది అంటే కేవలం ఆ సౌండ్కే మీరు చాలా భయపడిపోతారని దేవుడు చెప్తున్నాడు. ఆ సౌండే చాలా భయంకరంగా ఉంటుంది. శత్రువుని చూసి శత్రు యుద్ధం చేస్తుంటే మీ పైన అప్పుడు మీరు భయపడడం కాదు, శత్రువు మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ సౌండ్ విన్నప్పుడే మీకు భయం వచ్చేస్తుంది. దాంట్లో జస్ట్ ఒకసారి ఊహించుకుంటే శత్రువు ఎంత బలంగా వస్తాడో ఒకసారి ఆలోచించుకోండి. శత్రువు రథాల మీద గుర్రాల మీద వస్తున్నప్పుడు ఆ గుర్రాల మీద వస్తున్నప్పుడు ఆ వచ్చేటువంటి ఆ పుట్టేటువంటి ధ్వనికే భయంకరంగా మారిపోద్దంట. చూడండి జస్ట్ ఆ సౌండ్కే వీళ్ళంతా భయపడిపోతారని దేవుడు చెప్తున్నారంటే తండ్రులు అంటే తమ పిల్లలతో తిరగరంట. అంటే బేసిక్ అర్థం ఏంటంటే నార్మల్గా చూడండి ప్రమాదం వచ్చినప్పుడు నార్మల్గా ఏ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ప్రమాదం పొంచున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ ప్రాణాలు సైతం తెగించి తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. నార్మల్గా ఎవరైనా సరే నార్మల్ ఏం చేసి ఏ చిన్న ప్రమాదం వచ్చినా సరే ఫస్ట్ తల్లిదండ్రులుగా ఏమనుకుంటామంటే నార్మల్గా నా ప్రాణం పోయినా పర్లేదు, నా ప్రాణం అడ్డుపెట్టి నా పిల్లల్ని నేను బతికించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన న్యాచురల్గానే ప్రతి వాళ్ళకి వస్తుంది, సహజంగా వస్తుంది, అది న్యాచురల్గా జరుగుతుంది. అది కానీ శత్రువు వచ్చినప్పుడు అంటే శత్రువు ఎంత బలంగా వస్తాడంటే సహజంగా ప్రకృతిలో న్యాచురల్గా సహజంగా తల్లిదండ్రులు సహజంగా ఏదైతే చేస్తూ ఉంటారో అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుందో సహజంగా జరిగేటువంటిది కూడా మిస్ అయిపోద్దంట. ఆ టైంలో ఓ సహజంగా ప్రమాదం వచ్చినప్పుడు తమ పిల్లల్ని కాపాడుకోవాలని నార్మల్గా అందరూ ట్రై చేస్తారు నార్మల్గా. కానీ ప్రమాదం ఎంత బలంగా ఒకేసారి సడన్గా వస్తుందంటే ఎంత భయం వాళ్ళు కలుగుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తమ ప్రాణాలు కాపాడుకోవడం గురించి ఆలోచిస్తారు కానీ తమ పిల్లలు కూర్చోవడం ఆలోచన అసలు కనీసం వారి మనసుల్లో కూడా రాదంట. ఒకసారి ఆలోచించండి అది ఎలా ఉంటుందో. సహజంగా నార్మల్గా న్యాచురల్గా ఏం చేస్తాం, మన పిల్లల కోసం ఆలోచన చేస్తాం ప్రమాదం ఉన్నప్పుడు. కానీ ప్రమాదం ఎంత భయంకరం ఉంటుందని దేవుడు ఇక్కడ వివరిస్తూ వాళ్ళ కళ్ళకు ముందు అది దృష్టాంతంగా వాళ్ళ కళ్ళ ముందు కడుతున్నాడు, ఒక పిక్చరైజేషన్ దేవుడు ఇస్తున్నాడు వాళ్ళకి. ఏమంటే అలా వచ్చినప్పుడు మీరందరూ ఎంత బలహీనలు అయిపోతారంటే అంటే ఒక రకంగా మీరు ఎంత స్వార్థపరులుగా మారిపోతారంటే అది ఎంత భయం పుట్టింది, మీ గుండె ఎంత చెదిరిపోద్దంటే ఆ టైం వచ్చినప్పుడు మీరు తల్లిదండ్రులు కూడా మీరు కన్నటువంటి మీ పిల్లల గురించి కూడా మీరు ఆలోచించరు. ఎంతసేపు మీరు మీ ప్రాణాలు కాపాడుకోవడం గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళ గురించి కూడా కనీసం మీరు ఆలోచించినంత బలంగా శత్రువు మీ మీదకి వస్తాడు. అంత బలంగా వచ్చినప్పుడు కనీసం మీ పిల్లల గురించి కూడా మీకు గుర్తుకు రాదు. మీరు కేవలంసేపు నేను కాపాడబడితే చాలు అనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు వచ్చేస్తుంది. అంటే అంత అసహజంగా మనుషులు ఆ టైంలో ప్రవర్తిస్తారని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి దాన్ని ఆలోచించండి. నార్మల్ అందరూ తెలుసు ప్రమాదం వచ్చినప్పుడు మన పిల్లలు మనం కాపాడాలి, అది సహజంగా జరుగుతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు ప్రమాదం ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరంగా వస్తుందంటే సహజంగా ప్రమాదంలో కూడా తల్లిదండ్రులు సహజంగా ఎలాగైతే ప్రమాదంలో కూడా ప్రవర్తిస్తారో దానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తారండి. ఇక్కడ దాన్ని బట్టి ఆలోచించిన ప్రమాదం ఎంత బలంగా వస్తుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళకి ఫిలిస్తీయుల రాజ్యం గురించి. అంత బలంగా శత్రువు ఇదంతా కూడా ఎంత భయం ఎలా వస్తుంది అంటే శత్రువు వచ్చేసారు, శత్రువుని చూసేసారని కాదు, జస్ట్ ఆ సౌండ్కే
ఆ సౌండ్కి అంత భయంకరంగా కార్యాలు జరుగుతాయి. అంత భయంకరంగా వాళ్ళు భయపడుతూ తమ ప్రాణాలు కాపాడుకుని ఆలోచన చేస్తారంట. ఇదంతా కూడా చూడండి, ఇది చాలా షార్ట్ టర్మ్లో జరిగిపోద్ది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ టైం చెప్పిన చూడండి, కొన్నిసార్లు కరువు వచ్చినప్పుడు, కరువు బైబిల్ కూడా చూసారా, బాగా కరువు విపరీతంగా ఉండి గాడి తల్ల కూడా చాలా విలువైన రేటుకి అమ్మబడుతున్నప్పుడు, ఈ పౌరులకు రెట్ట కూడా చాలా ఎక్కువ ఖరీదుకి అమ్మబడుతున్నట్టు అంత కరువు టైంలో కూడా షమ్రోన్ పట్టణంలో అంత కరువు టైంలో కూడా యాక్చువల్గా ఏంటంటే కరువు టైంలో తల్లులు కూడా తమ పిల్లల్ని చంపుకొని తింటున్నారు. అప్పుడు చూడండి, అంత 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 ప్రమాదంకి ఎలా వచ్చారు వాళ్ళు, అంత ఇదికి ఎలా వెళ్ళిపోయింది ఒక రాజ్యం యొక్క పరిస్థితి అంటే, అది సడన్గా జరగలేదు, చాలా స్లోగా జరిగింది, చాలా స్లోగా జరిగింది. కానీ అది ఎలాగైతే ఎలాంటి పర్యవసానాలు అయితే అక్కడ ప్రజలు ఆ రోజున ఫేస్ చేశారో, తల్లులు తమ పిల్లలు చంపుకొని తిన్నారో, అది గ్రాడ్యువల్గా జరుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ ముగింపు చివరికి ఎలాగ ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించకుండా తమ గురించి ఆలోచిస్తారట. కానీ అది గ్రాడ్యువల్గా జరిగేది కాదు, సడన్గా జరిగిపోయే కార్యం అది. ఇప్పుడు సడన్గా జరిగిందంటే దాన్ని చూసి వారు తేరుకునేలోపు అంత అయిపోద్ది అనమాట. ఒక రకంగా అంత ఫాస్ట్గా శత్రువు వచ్చి గబగబా కార్యాన్ని జరిగించేస్తాడు. అందుకని దేవుడు అన్నాడు, ప్రవాహం వలె శత్రువు వారి మీదకి రాస్తాడంటే. కొంచెం కింద చదవండి. ఫిలిస్తీయులందరినీ లయపరచుటకును 4 వచనం. తూరు సీదోనులకు సహాయుడు ఒకడైనను నిలువకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపదేశేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయును. గాజా బోడియాయను, మైదానంలో శేషించిన అష్కేలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు, యెహోవా ఖడ్గమా. చాలు ఇక్కడ చూడండి, ఆలోచన చదువుతున్నాను. ఫిలిస్తీయులందరినీ లయపరచుటకును చూడండి, గమనించండి, తీరు సీదోనులకు సహాయుడు ఒకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయను. ఇక్కడ చూడండి, ఒక మాట మనం చూస్తాం. చూడండి, తూరు సీదోనులకు సహాయకుడు ఒకడైనను నిలవకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఫిలిస్తీన్లు ఏంటంటే నార్మల్గా ఏంటంటే తూరు సీదోను పట్టణాలను చూస్తారా, అవి యాక్చువల్గా కొంచెం బలమైనటువంటి పట్టణాలు. అక్కడ ఆ దేశానికి ఎక్కువ ఇన్కమ్ సోర్స్ అండి అక్కడ నుండి వస్తుందంట. అంటే ఒక బాగా ఐశ్వర్యం కలిగినటువంటి దేశం, అది బాగా ఉండేటువంటి దేశం. నార్మల్గా ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు, పట్టణాల ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ నుండి సపోర్ట్ నార్మల్గా వీళ్ళకి వస్తుందట. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, శత్రువు కూడా ఎంత బలంగా వస్తుంటే, నార్మల్గా మీకు శత్రువు ప్రమాదం వచ్చినప్పుడు మీరు సహాయం నిమిత్తము ఏ ప్రాంతాల వైపు అయితే మీరు చూస్తారో, ఇక్కడ అసలు ఆ ప్రాంతాలు కూడా సహాయము దొరకదు. ఆ ప్రాంతాలు కూడా సహాయం దొరకదు. అంతగా శత్రువు మీ మీదకి యుద్ధానికి వస్తాడు. గమనించండి. అంటే ఒక రకంగా దేవుడు యాక్షన్ చేస్తాడంటే, వీళ్ళకి ఫిలిస్తీన్ల రాజ్యాన్ని ఎలా దేవుడు తీర్పు తీరుస్తున్నాడంటే, వీళ్ళకి ఎక్కడి నుంచి కూడా సహాయం రాకుండా దేవుడు కట్టడి వేస్తూ వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కార్యం ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు ఈ పని. ఇప్పుడు చూడండి, ఎవరో కుతంత్రంతో ఎవరో ఒకరు ఒక సంఘ విద్రోహ శక్తులు కొంతమంది చేస్తున్నట్లుగా దేవుడు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇలా మాట్లాడుతూ చెప్తున్నాడు. అంత భయంకరంగా మీ రాజ్యంలో కార్యాలు శత్రువు ఎలాగైతే రహస్యంగా సడన్గా వచ్చి మేము పడతాడో అలా జరుగుతుంది ఇక్కడ కార్యము. మీకు ఎక్కడ మీ సపోర్ట్ ఎటువైపు కూడా మీరు చూడలేరు. యాక్చువల్గా ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో వాళ్ళకే సపోర్ట్ దొరకదు. అంటే రకంగా యాక్చువల్ ఎలా ఉందంటే చూడండి, నార్మల్గా చూడండి, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు అని బైబిల్ ఉంటుంది మాట. అది నిజంగా మనకు చాలా ధైర్యం ఇచ్చేటువంటి ఒక మాట. కానీ ఇక్కడ చూస్తే యాక్చువల్గా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది ఇక్కడ. ఎలాగంటే ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే, దేవుడు మన పక్షాన లేనప్పుడు మనకి ఎవరు సహాయకుడు ఉన్నా సరే దానివల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండదు. దేవుడు కనుక మనకు విరోధంగా నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు ఎంత పెద్ద సహాయకుడైనా సరే నీకు వచ్చి నీకు సహాయం చేస్తున్నా సరే ఇంక నువ్వు నీకు సహాయం దొరకదు. అంటే దీన్ని బట్టి ఆలోచన అంటే, నిజంగా దేవుడు మనకు అనుకూలంగా ఉండడము, దేవుడు మన పక్షం ఉండడము మనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించాలి. దేవుని పైన మనం ఆధారపడి ఎంత ఇంపార్టెంట్ ఆలోచించాలి. కొన్నిసార్లు అంటే మనకి మనుషులకు సహాయం దొరికేసరి మనం కూడా కొన్నిసార్లు ఎవరు చెప్పిన పర్లేదు ఒకరిద్దరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటాం. కానీ చూడండి, మనం కనుక ఇక్కడ మనం కనుక దేవుడిని కాదని మనుషుల పైన ఎక్కువ ఆధారపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు నా వల్ల మాత్రం బ్రతుకుతానంటే విషయం దేవుడు ఖచ్చితంగా ప్రూవ్ చేసి తిడతాడు. మనం ఎక్కువ చూడండి, దేవుడు ఎలా పనిచేసి చెప్పండి, మనం ఎక్కువ దేన్నైతే ఆధారం చేసుకుంటామో, ఎవరినైతే ఎక్కువ ఆధారం చేసుకొని నిశ్చింతగా ఉండే ప్రయత్నం చేస్తుంటామో, ధైర్యం సంపాదన ప్రయత్నం చేస్తుంటామో, ఖచ్చితంగా ఓ టైం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని తీసేస్తాడు. అలాగే దేవుడు కోపం వచ్చిందని కాదు, నీ విశ్వాసము దేవుని యందు మాత్రమే యాక్చువల్గా ఉండాలి. నమ్మకం అంటే దేవుని యందు ఉండాలి. దేవుని మీద నుంచి మనం దేవుని డైవర్ట్ చేస్తాం సరే, ఖచ్చితంగా అది నిస్సహాయంగా ఖచ్చితంగా మారిపోద్ది. అందుకని మనం ముందే విషయం తెలిసి ఏంటంటే, మనము మనుషుల వైపు లేదా వేరే కార్యాల వైపు డబ్బును, అందుకే బైబిల్ చూస్తారు, కొందరు రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే దేవుని బట్టి అతిశయపడతాం. ఎందుకంటే
కొన్నిసార్లు గుర్రాలు ఫెయిల్ అవుతాయి, రథాలు ఫెయిల్ అవుతాయేమో, కానీ దేవుడైతే ఎప్పటికీ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. దేవుడు ఫెయిల్ అవ్వడు కాబట్టి మనం యాక్చువల్గా దేవుని నమ్ముకోవాలి. రథాలు ఉండొచ్చు, గుర్రాలు ఉండొచ్చు, మనకి అవి తప్పు లేదు, ఉన్న ప్రాబ్లం ఏమి లేదు. కానీ నమ్మకం మాత్రము, చూసేటప్పుడు మాత్రం ప్రాలోచన మాత్రము మనం రథాల వైపు చూడకూడదు, గుర్రాల వైపు చూడకూడదు, దేవుని వైపు మాత్రం మనం చూడాలి. మనం కాదు ప్రాబ్లం, మనం చేసిన సందర్భాల్లో గుర్రాల వైపు రథాల వైపు చూసేస్తుంటాం మనం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో ప్రాబ్లం వచ్చింది, ప్రాలోచన మనకి అవి సహాయపడ్డాయి. ఇప్పుడు ఏమనుకుంటా అంటే ప్రాలోచన ఎప్పుడు కూడా సహాయం మనకి చేస్తాయి. కానీ కృష్ణ అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే సడన్గా ఒక టైంలో మనం డిసప్పాయింట్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మనకు వస్తుంది. దేని నమ్ముకున్నామంటే, నేను చెప్తాను చూడండి, అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే తీరా నమ్ముకున్న ఒక టైం వచ్చినప్పుడు మనం ప్రాబ్లం మనకు సాల్వ్ అవ్వడం కాక ఇంకెక్కువ డిప్రెషన్లో మనం వెళ్తాం. ఎందుకంటే నువ్వు ఆశించే నీకు దొరకలేదు. ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాక ఇంకా నువ్వు అనుకున్నటువంటిది కూడా జరగట్లేదు. అది చాలా మనకు డిప్రెషన్ గురి చేస్తుంది. ఆ డిసప్పాయింట్ మనకు రాకూడదంటే ముందు నుంచి అన్ని బాగున్నప్పుడు ఇంకా మనం దేవుని మీద మన నమ్మకాన్ని ఉంచాలి. ఇక్కడ చూడండి, వీళ్ళకి అన్నీ బాగున్నాయి కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు మనం దేవుని పెద్దగా పట్టించుకోం, అన్నీ బాగున్నాయి కాబట్టి. కానీ చూడండి, నేను ఎంతమంది చెప్పిన చూసారు, దేవుడి పరిస్థితుల్ని మార్చడము చాలా సులువు. దేవుడు దినస్థితి ఉన్నటువంటి వారిని పైకి లేపడం ఎంత ఈజీ అని మనం నమ్ముతామో, అంటే పెంట కుప్పమైన దీవులను పైకి లేవనెత్తాడంటే ఎంత ఈజీగా మనం నమ్ముతాము. నిజమంటే దేవుడు చేస్తాడండి, దేవుడికి అసాధ్యం ఏదో అంటాము. అలా కనుక మనం కనుక వేరే దేనిని నమ్ముకున్నా సరే, లేదా మనం అతిశయపడినా సరే, ఖచ్చితంగా దేవుడు ఎంత గొప్పనైనా సరే దేవుడు చాలా కిందకి ఈజీగా లాగేస్తాడు. అందుకే కృష్ణ ఎప్పుడు కూడా చూడండి, అన్నీ ఉన్నా సరే మంచి సంతోషించు, కానీ ఇంకా నువ్వు ఎక్కువగా మాత్రం మనం దేవుడిని సేవించాలి, దేవుడిని పట్టుకోవాలి, దేవుని పైన మనకి నమ్మకాన్ని ఉంచాల్సి ఉంది. నెబుకద్నెజర్ లాంటోలే ఒక బబులోను రాజ్యానికి గొప్ప బలమైన రాజునే దేవుడు చివరికి గడ్డి తినే పశువులాగా మార్చేశాడు దేవుడు తలుచుకుంటే. అందుకని చూడండి, అక్కడ దేవుడు ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాడు. మనం కనుక అతిశయపడినా, లేదంటే మనకి ఉన్నాయి కాబట్టి వీటిని బట్టి మనం బాగానే ఉంటాంలే. ఇప్పుడు నిజంగా ఫిలిస్తీన్లు కూడా చూడండి, ఆ రకమైనటువంటి గర్వం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజుల్లో స్పెసిఫిక్ ఏంటంటే చూడండి, రాజుల టైంలో, రాజ్యాలు ఉండేటువంటి టైంలో, ఈవెన్ ఇప్పుడు కనీసం చూడండి, దేశాన్ని బట్టి కొన్నిసార్లు మనం గర్వపడుతుంటాం, మనం చాలా గర్వపడతాం. ఇప్పుడు అందుకే చూడండి, దావీదు గొలియాతును ఫేస్ చేసినప్పుడు కూడా చూడండి, ఫిలిస్తీన్లకి ఎంత గర్వం తెలుసు వాళ్ళకి గొలియాతుని బట్టి. ఎందుకంటే గొలియాతు ఉన్నాడు కాబట్టి సరిపోద్ది. వాళ్ళకి ఎంత నమ్మకం అంటే, గొలియాతు యొక్క పరాక్రమం మీద ఎంత నమ్మకం అంటే, గొలియాతు ఒక్కని కనుక మీరు డిఫీట్ చేస్తే మేము అందరం మీకు దాసులు అయిపోతాం, మేము అందరం ఓడిపోయినట్టే. అంటే ఒక రాజ్యానికి ఒక వ్యక్తి మీద అంత నమ్మకం. దేవుడు ఆ రోజున బాలుడుగా ఉండేటువంటి చిన్న పసిపిల్లలా కనబడేటువంటి దావీదు ద్వారా బలమైనటువంటి గొలియాతుని చంపడం ద్వారా ఏం ప్రూవ్ చేశాడంటే, నేను తలుచుకుంటే ఏదైనా సరే చాలా ఈజీగా ఓడిస్తాను, మీ నమ్మకాన్ని నేను ఈజీగా చెదరగొట్టగలుగుతాను నేను. నిజంగా మీరు బైబిల్ మీరు చదవండి, గొలియాతు గురించి. యాక్చువల్గా గొలియాతు దావీదుని ఫేస్ చేస్తున్న టైం కొంచెం ఒక అధ్యాయం వెనకాల కనుక మీరు చదివితే గొలియాతు డిస్క్రిప్షన్ బైబిల్ ఉంటుంది. మీరు చూడండి, దావీదు గురించి పెద్దగా వివరంగా ఏముండదు. దావీదు చాలా విశ్వాసం గలవాడే, కానీ దావీదు గురించి పెద్ద ఎక్కువ ఉండదు. కానీ మీరు బైబిల్లో మీరు ఎప్పుడైనా సరే చదవండి, గొలియాతు వాడేటువంటి ఆయుధాల గురించి ఎంత పెద్దగా బైబిల్ వివరిస్తుంది తెలుసా. ఒక శత్రువు ఇజ్రాయెల్ ప్రజలకు విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చిన శత్రువును కూర్చున్నటువంటి డిస్క్రిప్షన్ బైబిల్ అంత ఎక్కువ ఎందుకు ఉందో మీరు ఆలోచించారా? అంత ఎక్కువ ఎందుకు బైబిల్లో దేవుడు ఇచ్చాడు? అతను వాడేటువంటి ఈటి ఎంత బలమైందో, అతడు వాడే డాల్ ఎంత బరువైందో, అతడు వాడేటువంటి శిరస్త్ర అంటే అది అంటే యాక్చువల్గా ఇత్తడితో దేంతో చేసిన బైబిల్ ఉంటుంది. దానికి ఎంత వెయిట్ ఉందని, ఎంత పెద్దని బైబిల్లో డిస్క్రిప్షన్ అంత ఉంటుంది. దేవుడు ఎందుకు దాన్ని వివరిస్తున్నాడు? యాక్చువల్గా విరోధ యొక్క ఆయనకున్నటువంటి బలాన్ని ఎందుకు వివరిస్తున్నాడు దేవుడు అంటే, మనం తెలుసుకోవాలి ఏంటంటే, వాడంత బలమైనటువంటి వాడు కూడా చివరికి ఎలాగనా అయిపోయాడు. వాడు పట్టినటువంటి ఈట ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత సైజులో ఉంటుంది, పెద్దగా ఉంటుందంట, ఎంత బలంగా ఉంటుంది, ఎంత బరువుగా ఉంటుందని. ప్రతిదీ కూడా ఆయన వాడేటువంటి ఆయుధాల గురించి, డాల్ గురించి, కవచాల గురించి ఎందుకంత డిస్క్రిప్షను? దానికి అంత అవసరం డిస్క్రిప్షన్ అవసరమా? శత్రువు గురించి ఊరినే దావీదు చేతిలో ఓడిపోయినటువంటి ఒక వ్యక్తిని గురించి బైబిల్లో యుద్ధం జరిగిన తర్వాత రాసించినప్పుడు వాడు వివరణ అంత అవసరమా అంటే దేవుడు రాసించాడు. ఎందుకు రాసించని ఏమనుకుంటానంటే, అంత బలమైన వాడు కూడా ఎంత ఈజీగా పడిపోయాడో, వాడు బలాన్ని దేవుడు మనకు రాసించాడు ఇక్కడ. ఎందుకంటే అంత బలవంతుడు కూడా చాలా ఈజీగా పడిపోతాడు. గొలియాతు కూడా ఫిలిస్తీయుడు, ఇక్కడ వీళ్ళు ఫిలిస్తీయులు. వాళ్ళు చాలా బలవంతులమే అనుకున్నారు, కానీ ఎంత బలవంతుడైనా సరే దేవుడు కనుక తలుచుకుంటే, పరిస్థితుల కింద మారిస్తే ఎంత బలవంతుడైనా సరే ఒక చిన్న రాయితీ ఈజీగా పడిపోతాడు. అది దేవుడు చేయగలుగుతాడు. సహజంగా మనిషి వల్ల అవ్వకపోవచ్చు, కానీ దేవుని వల్లది అవుతుంది. అందుకని ఎప్పుడైనా చూడండి, మనం కూడా కొన్నిసార్లు మనకి ఎంతో కొంత కనుక మనం కొంచెం బెటర్గా ఉన్నాం అనుకోండి, కొన్నిసార్లు కృష్ణ మనం గర్వపడిపోతాం. మనం అంటే అసలు మనకు కూడా ఎందుకంటే అదంతా నువ్వెంత సంపాదించు, కొన్ని సంవత్సరాల తరబడి సంపాదన అంతా కూడా చాలా ఈజీగా పోతుంది. ఒక్క దెబ్బతో లాస్ అయిపోవచ్చు మొత్తం ఈజీగా, సింపుల్గా. అందుకే అది అర్థం చేసుకున్నప్పుడు బైబిల్లో వాళ్ళందరూ ఎంత గొప్పలైనా సరే వాళ్ళు ఎలాగ ఇదైపోయారు ఆలోచించుకున్నప్పుడు, ఎలా పడిపోయారు, ఎలా నష్టపోయి ఆలోచించినప్పుడు మనం దేవుని బలిష్టమైన చేతికి దేని మనసుకాలు ఉండడం మనం నేర్చుకోవాలి.
ఫిలిస్తీన్ రాజ్యమే. గొలియాతు ఫిలిస్తీన్ దేశానికి సంబంధించిన వాడే. ఆ గొలియాతును చూసి రాజ్యం ఎంత అతిశయపడేది. ఫిలిస్తీన్ రాజ్యానికి గొలియాతు ఒక ప్రతినిధిలా ఉన్నాడు. ఆయన మీరు ఓడించడం చూద్దాం అన్నట్టుగా వాళ్ళు ఛాలెంజ్ చేసేవాళ్ళు. ఆ ఒక్కను అందరూ రాజ్యం అంతా సైన్యం అంతా అవసరం లేదు, ఆ ఒక్క వ్యక్తి ఓడించోడండి మీరు అన్నట్టు ఛాలెంజ్ చేసేవాడు. గొలియాతు కదా ఎన్నో రోజులు ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. దావీదు వచ్చే వరకు ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. కాబట్టి బైబిల్ దేవుడు అంత ఇదే గొలియాతు యొక్క కవచాలను ఎందుకంత వివరంగా రాసి ఉంచాడు అంటే, అంత బలమైన నాడు కూడా చూడండి అంత సింపుల్గా పడిపోయాడు. అంటే దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉన్నప్పుడు, దేవుడు ఎదుటి వ్యక్తి యొక్క పక్షం ఉన్నప్పుడు నువ్వెంత బలవంతుడైనా సరే అంత ఈజీగా పడిపోతావు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆమె దేవుడు మన పక్షాన ఉన్నాడు, అందుకని అంత ఇంపార్టెంట్ అంటాను. ఇక్కడ దేవుడు వీరికి విరుద్ధంగా ఉన్నాడు కాబట్టి, వీరు ఎంత బలమైన రాజ్యం అయినప్పుడు కూడా గొలియాతు లాంటి వాళ్ళు పోసి ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఇంకను తిన్నాడు చాలా ఈజీగా మీరు ఓడిపోతారు దేవుడే చెప్తున్నాడు. చాలా ఈజీగా మీరు ఓడిపోతారు. ఇంకొంచెం కింద చదువుకుందాం చూడండి. చూడండి ఒకసారి 5వ వచనం చదవండి ఒకసారి. గాజా బోడియాయును మైదానంలో శేషించిన అస్కేలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు. అక్కడ మాట చూడండి, గాజా బోడి అయ్యాను అంటూ చూడండి. అక్కడ ఎన్నాళ్ళ వరకు నేను నీవే గాయపరుచుకుందువు. సరే గాజా బోడి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, అంటే బోడిగుండు అయినట్టు అనమాట బేసిక్గా అర్థం. అది ఎందుకు అంటే ఏ సందర్భాల్లో వాళ్ళు బోడిగుండు చేసుకుంటారు, తలని గురికేసుకుంటారంటే వాళ్ళకు దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, అనుకోని సంఘటన జరిగినప్పుడు నార్మల్గా కొంతమందికి అన్యుల యొక్క సాంప్రదాయం ఏంటంటే ఆ టైంలో వాళ్ళు తలగుండు గీసుకుంటారు. అది సాంప్రదాయం. ఇప్పుడు గాజా బోడిదైన దేవుడు అందుకే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే గాజా పట్టణం అంటే అది దుఃఖంలో మునిగిపోయినటువంటి ఒక పట్టణము. బోడి అయినంటే అర్థం ఏంటంటే దుఃఖంలో ఉన్నటువంటి ఒక పట్టణముగా దేవుడు చూస్తున్నాడు. అక్కడ దేవుడు ఇంకో మాట్లాడు చూడండి, ఏమంటాడంటే అక్కడ చూడండి 5వ వచనం 2 చూస్తే చూడండి, ఎన్నాళ్ళ వరకు నేను నీవే గాయపరుచుకుందువు. సరే, ఎన్నాళ్ళ వరకు నేను నీవే గాయపరుచుకుందువు. ఇప్పటివరకు మనం చూసినప్పుడు బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే నేను తీర్పు చేస్తాను, నేను చేస్తాను దేవుడు అంటున్నాడు. కానీ సడన్గా ఒక లైన్లో దేవుడే రాస్తాను చూడండి, ఎన్నాళ్ళ వరకు నేను నువ్వు గాయపరుచుకుంటావు. అదే ప్రభు ఇంతవరకు తీర్పు తీర్చేది నువ్వు కదా ప్రతిదీ డిసైడ్ చేస్తున్నావు. ఇప్పుడు సడన్గా వాళ్ళు గాయపరచుకోవడం ఏంటి అంటే బేసిక్ దేవుడు ఏం చెప్తానంటే తీర్పు నేనే తీరుస్తున్నాను. కానీ ఆ రిజల్ట్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళని బట్టి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఖడ్గము వారి పైకి వెళ్తుందంటే అర్థం ఏంటంటే అది వాళ్ళు చేసుకుంది. యాక్చువల్గా నేనేదో వాళ్ళు బాగున్న మంచి మనుషులే అంతా బాగా ఉండేవాళ్ళు, నాకెందుకో వాళ్ళు నచ్చలేదు కాబట్టి వాళ్ళకి రివర్స్లో నేను పనిచేస్తున్నాను కాదు. దేవుడు వాళ్ళకి విరోధంగా నిలబడినప్పటికీ కారణం మాత్రము దేవుడు కాదు. దేవుడు సడన్గా ఎందుకో విరోధంగా నిలబడాలనిపించింది, ఎందుకో వాళ్ళు నచ్చలేదు, అందుకే ఇక్కడ నేను రివర్స్గా ఉంటాను వాళ్ళతోని అనుకుని దేవుడు అలాగా తనకేదో నచ్చలేదు కాబట్టి రివర్స్లో ఉన్నటువంటి విషయం కాదు. ఇక్కడ అలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆ మాటలు అర్థం ఏంటంటే మిమ్మల్ని బట్టే. అది ఇప్పుడు కట్ట మీద దూసుకొస్తుంది మీ దగ్గరికి, మిమ్మల్ని బట్టే. ఎంతకాలం నువ్వు గాయపరుచుకుంటావు దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇంకొంచెం కింద చదవండి, ఇంకా దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెహోవా ఖడ్గమా ఎంతవరకు విశ్రమింపకయుందువు, నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండము. చాలా ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ చూడండి యెర్మీయా అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఖడ్గము దేవుడు మాట్లాడన్నారు నువ్వు గాయపరుచుకుందన్న తర్వాత యెహోవా ఖడ్గమా ఎంతవరకు విశ్రమింపకయుందువు. ఇక్కడ చూడండి ఎంతవరకు, ఇక్కడ చూడండి ఈ మాట యెర్మీయా ఖడ్గముతో మాట్లాడుతున్నాడు. ఇది అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఒక రకంగా చూసుకుంటే ఇంతవరకు ఏమో ఫిలిస్తీన్ రాజ్యం పైన దేవుడు తీర్పు తీరుస్తూ యెర్మీయా ద్వారా ప్రకటించాడు. అదంతా యెర్మీయా ముందుగానే చూస్తున్నాడు, దర్శనంలో చూస్తున్నాడు. చూసారా ప్రకటిస్తున్నప్పుడు యెర్మీయా దాన్ని చూస్తున్నాడు. బహుశా ఒక దర్శనంలో దేవుడు ఇచ్చాడా లేదంటే ఆ మాటలను బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో యెర్మీయాకి అర్థమైందేమో. అర్థమైనప్పుడు అది చాలా బహుశా యెర్మీయాకి ఆ సిచ్యువేషన్ అర్థమైపోయింది క్లియర్గా. అంటే ఇక్కడ ఆ ఫిలిస్తీన్లకు రాజ్యం ఎలా ఉండబోతుందో భవిష్యత్తులో ఆయనకు అర్థమైంది. అదే వెంటనే ఆయన అక్కడ ప్రవచిస్తున్నటువంటి వ్యక్తి సడన్గా మానేసి ఓ రకంగా తీర్పుతో లేదా ఖడ్గముతో మాట్లాడుతున్నాడు. అంటే రకంగా ఇక్కడ యెర్మీయా ఉన్నాడంటే ఖడ్గంతో మాట్లాడతా అంటే ఎందుకంటే పాపం నేను అనుకుంటాను యెర్మీయాకి పాపం ఎందుకో జాలేసినట్టుంది ఫిలిస్తీన్ల మీద. ఎందుకంటే తీర్పు అంత భయంకరం వచ్చేసరికి జాలేసి, అంటే ఒక తీర్పు అంటే ఖడ్గం లాంటిది, దాని ఖడ్గంలా వచ్చేది అందరినీ నరుక్కుంటూ వెళ్ళిపోతుంది, పొడుచుకుంటూ వెళ్ళిపోతుంది, గాయపరుస్తూ వెళ్ళిపోతుంది అనుకుంటే ఆ ఖడ్గంతో యెర్మీయా మాడుతున్నాడు. అంటే తీర్పు అంత భయంకరంగా ఉంది కదా, దాని స్థాయి దాని తీవ్రత అర్థమైనటువంటి యెర్మీయా ఖడ్గంతో మాడుతూ ఎంతవరకు నువ్వు ఎలాగ చంపుకుంటూ వెళ్తావు, నువ్వు నీ వరలోకి వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు ఎందుకు చంపుకుంటూ వెళ్తావు అంటే దీని అర్థం ఏంటంటే యెర్మీయా కూడా పాపం అనుకుంటాను ఇది ఈ ప్రవచిస్తున్నప్పుడు దాని తీవ్రత అర్థమయ్యి పాపం ఆయన కూడా వాళ్ళ మీద జాలి వేసింది. అంటే తీర్పు ఎంతవరకు వెళ్ళకుంటే బాగుండేదేమో అని యెర్మీయా కూడా అనిపించింది. జస్ట్ ప్రకటించి సైలెంట్గా ఉండిపోలేదు, ఆయన ప్రకటిస్తున్నప్పుడు యెర్మీయా మీద కూడా దానికి ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు నార్మల్గా ఎలా ప్రకటిస్తున్నాడు అనుకుంటామంటే ఇప్పుడు సపోజ్ నిజంగా యెర్మీయా కనుక ఇలా ఈ రోజులు ప్రకటించాడు అనుకోండి, మనం అనుకుంటాం యెర్మీయాకి అసలు చలనమే లేదండి, ఎంత భయంకరంగా మాట్లాడేసాడండి అంటాం.
కానీ ఇక్కడ స్పష్టంగా మనకి ఏమవుతుంది అంటే తక్కువ వచనాల్లోనే ఒక 3 వచనాల్లో ఇర్మియా ప్రవచించినప్పుడు కూడా ఆ నెక్స్ట్ వచనం మనకి ఏం కనపడుతుంది, ఇర్మియా ఆ తీర్పుతో మాట్లాడుతున్నాడు, ఆ ఖడ్గంతో మాట్లాడుతున్నాడు ఇర్మియా. ఇప్పుడు ఇది దేవుడు ఇచ్చినటువంటి మాట కదా, ఇది ఇర్మియా ఇస్తున్నటువంటి రెస్పాన్స్. ఇది దేవుడు ఆల్రెడీ ప్రవచనం ఇచ్చేసాడు, ఏం జరగబోతుందో దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు అదంతా చూసిన అది సడన్గా ఇర్మియాకి ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తూ ఆయనకి అర్థమయ్యి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఖడ్గముతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఓ రకంగా ఖడ్గము చూడండి, ఎలాగైతే బైబిల్ మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ ఐగుప్తులు ఉన్నప్పుడు సంహార దూత వెళ్ళని చూసారా, అలాగేంటంటే ఇక్కడ ఆ ఖడ్గం ఒకటి ప్రయాణం చేస్తున్నట్లుగా ప్రతి వాడిని చంపుకుంటూ నరుక్కుంటూ గాయపరుస్తూ వెళ్ళిపోతున్నట్లుగా ఇర్మియా చూస్తాడు. దాని దృష్టాంతంగా చూసానంటే ఖడ్గంతో మాడుతున్నాడు, ఎంతవరకు నువ్వు అలాగా అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతావు, నువ్వు వరలోనికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. వరలో అర్థం అంటే కత్తిని చూడండి పెడతారు చూసారా అందులోనికి. అంటే ఓ రకం ఏంటంటే నువ్వు చేసేటువంటి పని నువ్వు ఆపేయచ్చు కదా అర్థం. నువ్వు వరలోకి వెళ్ళిపోవచ్చు అర్థం ఏంటంటే నువ్వు చేస్తుంది ఇంకా ఆపేసి నువ్వు రిలాక్స్ అయిపోవచ్చు కదా, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా, నువ్వు చేస్తున్న పని నువ్వు ఆపేయచ్చు కదా. ఇర్మియా పాపం ఖడ్గంతో మాట్లాడుతున్నాడు అంటే ఆ తీర్పుతో మాట్లాడుతున్నాడు, అంతకుమించి ఇంకెళ్ళకుండా బాగుంటుంది కదా అని ఇర్మియాకి ఎందుకో అది బాధించింది. ఇర్మియా అలాగన్నా మాట్లాడుతున్నాడు. బేసిక్గా యాక్చువల్గా ఏంటంటే యుద్ధం జరిగే టైంలో అంట రాజులు ఖడ్గం ఉంటుంది చూసారు, అది వరలో పెడతారు. ఒకసారి నార్మల్గా అంటే వరల నుంచి కత్తి తీసిన యుద్ధ సమయాల్లో అయితే కనుక కత్తి తీసిన తర్వాత ఆ వరనటంగా రాజులు చేత్తో పట్టుకోరంట, అది పక్కన పడేస్తారంట. ఎందుకు అలా పక్కన పడేస్తారు అంటే యుద్ధము జరుగుతున్నప్పుడు ఇక ఆ వరతో వాళ్ళకి పని ఉంటుంది. ఎందుకంటే ఇంకా కత్తి ఒకసారి బయట తీసిన తర్వాత చాలా కాలం యుద్ధం జరుగుతుంది, చాలా కాలం ఖడ్గంతో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ ఖడ్గంలో చాలా కొన్ని గంటల పాటు కొన్ని దినాల పాటు ఖడ్గంతో పని ఉంటుంది కాబట్టి దాంతో వాళ్ళు యుద్ధం చేస్తుంటారు కాబట్టి ఇక వరతో వాళ్ళకి పని లేదు. వరలో ఎప్పుడు పెడతాడు, మరలా యుద్ధం అంతా అయిపోతాను వరలో పెడతారు కత్తిని. అప్పటివరకు యుద్ధం ఖడ్గాని వరలో వాళ్ళు పెట్టరు. ఇప్పుడు ఇర్మియా ఏమన్నాడంటే నువ్వు ఎందుకు అలాగ అందరం చంపుకుంటూ వెళ్ళిపోతున్నావు, నువ్వు వరలోకి వెళ్ళిపోవచ్చు కదా అంటున్నాడు. అంటే నువ్వు చేసేది ఇంకా ఆపచ్చు కదా, ఇంక చేసింది ఇంకా చాలు. పాప ఇర్మియా కనిపిస్తుంది ఆ మాట. ఇజ్రాయెల్ ప్రజలకు ఫిలిస్తీన్లకు ఎప్పుడు పడదు బద్ద శత్రువులు. అలాంటిది ఈయన ఒక యూదుడు అయ్యుండి కూడా ఇర్మియా ప్రవచిస్తున్నప్పుడు అంత భయంకర తీర్పు చూసినప్పుడు ఆ తీర్పుతో మాట్లాడుతున్నాడు. ఆ తీర్పు ఇంకా నువ్వు చాలించు, నువ్వు చేస్తున్న పని చాలించి నువ్వు వరలోనికి వెళ్ళిపోవచ్చు కదా ఖడ్గమా అని పాపం ఇర్మియాకి ఎందుకో పాపం సాఫ్ట్ కార్నర్ ఉండి జాలి అనిపించి ఖడ్గంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు చూడండి ఖడ్గం కూడా తిరిగి రెస్పాన్స్ వస్తుంది. చూడండి చదువుకుందాం, 7వ వచనం చదవండి. అష్కేలోను మీదకిని సముద్ర తీరం మీదకిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా, నీవేలాగో విశ్రమించుదువు, అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసారు ఇక్కడ చూడండి ఖడ్గం చెప్తున్నట్టు ఇర్మియా అంటున్నాడు. చూడండి ఏమంటాడు తెలుసా, అష్కేలోయ మీదకిని సముద్ర తీరం మీదకిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా, నీవెలాగ విశ్రమించదువు, అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి. చూసారు ఇక్కడ చూడండి నిజంగా చూసుకుంటే మళ్ళీ వెంటనే ఒక రకం ఖడ్గమ చెప్తుంటే ఆన్సర్ ఎలాగంటే ఆగిపోవచ్చు కదా అంటున్నాడు ఇర్మియా. మళ్ళీ వెంటనే తెలుసు, ఓహో దేవుడు చెప్పాడు కదా, దేవుడే కదా నిన్ను పంపించాడు, ఇప్పుడు నువ్వెలా అవుతావులే, దేవుడు చెప్పింది జరిగే వరకు నువ్వు మాత్రం ఏం చేస్తావు, నువ్వు కూడా ఎందుకంటే దేవుడే ఖడ్గం దేవుడే కదా నీకు ఆజ్ఞ ఇచ్చాడు ఇలా చేయమని, నువ్వు మాత్రం ఏమి చేస్తావులే. ఇప్పుడు నిజంగా ఒకసారి ఆలోచించండి, నిజంగా తీర్పు ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. తీర్పు ఎంత భయంకరంగా ఉందో, ఖడ్గం అలాగా ప్రయాణం చేస్తాను ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు. అంటే రకంగా అర్థం ఏంటంటే దేవుడు తీర్పు నార్మల్ అంటే చూస్తారా, దేవుడు మాట ఇచ్చి దేవుడు చేయకుండా బైబిల్ మనం చూస్తాం చూడండి. ఆయన తన వాక్యం మెంబర్ బాగు చేశారు. మనం చూడండి పాజిటివ్ విషయాల్లో నా వాక్యము వర్షంలా ఉంటుంది, అది నిష్ఫలంగా నా వద్దకు తిరిగి మరలాక నేను పంపించిన ఉద్దేశం అది నెరవేర్చిన దేవుడు చెప్పాడు చూసారా. ఎగ్జాక్ట్ అలా ఇక్కడ కూడా తీర్పు విషయం కూడా దేవుడు ఎగ్జాక్ట్ అలా చెప్తున్నాడు రకంగా. ఎలాగంటే దేవుడు ఒకసారి ఖడ్గాన్ని రిలీజ్ చేశాడు, తీర్పు తీర్చమని శిక్షించమని దేవుడు ఖడ్గాన్ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు అది నెరవేరే వరకు కూడా ఖడ్గం మరలా తిరిగి వెనక్కి రాదు, మరలా తిరిగి వరలోనికి వెళ్ళదు. అంటే మధ్యలో మనుషులు దేవుడు ఒకసారి ఒక డిసైడ్ అయ్యి ఒక కార్యం చేద్దాం దేవుడు డిసైడ్ అయిన తర్వాత తీర్పు తీర్చిన తర్వాత అది ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నం చేసినా సరే, ఈవెన్ ఇర్మియాను ఒక లాభం అన్నా సరే అది ఆగదు. దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే చూడండి ఇది ఎందుకు మాట చెప్తాను అంటే దేవుడు ఏదో మూడ్ ఆఫ్ అయిపోవడానికి కాదు. అంటే బేసిక్గా అక్కడ దేవుడు ఏం చెప్తాను అంటే అంతవరకు తెచ్చుకోకూడదు. యాక్చువల్గా దేవుడు తీర్పు తీర్చేంతవరకు కూడా నార్మల్గా మనం తెచ్చుకోవడం అర్థం అక్కడిది. ఎందుకంటే ఒకసారి దేవుడు తీర్పు స్టార్ట్ చేసిన తర్వాత అది మధ్యలోది ఆగే ఛాన్సే లేదు. దేవుడు ఒకసారి ఒక డిసైడ్ చేసిన తర్వాత అది జరిగే వరకు దేవుడు ఆపడు. ఎందుకంటే దేవుడు అది నిర్ణయం తీసేసుకున్నాడు కాబట్టి. అందుకని ఇర్మియా అన్నాడు అది ఆగదు. ఎందుకంటే దేవుడు చెప్పింది చేయకుండా ఉంటాడేంటి. దేవుడు ఒక పర్పస్ మీద ఖడ్గాన్ని పంపించాడు, అది ఇంకా ఆగదు. అది పాపం చూశాడు ఒకసారి ఇర్మియా, దాన్ని చూశాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి నిజంగా చూడండి, బైబిల్ కూడా మనం కొన్నిసార్లు మనం చూస్తే వాక్యాన్ని కూడా 2 అసలు ఖడ్గం బైబిల్లో మనం చూస్తాం. వాక్యం కూడా 2 ఖడ్గం, ఇక్కడ తీర్పు తీర్చింది ఖడ్గం. నార్మల్ చూడండి, మనం వాక్యం వినేటప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే ఖడ్గము అది వచ్చినప్పుడు మనం దాని మాట అందాం అనుకోండి,
ఈ ప్రాబ్లం మనకి బేసిక్గా రాదు. చాలాసార్లు ఏంటంటే మనం దేవుని యొక్క మాట వినకపోతే ఇలాంటివన్నీ కూడా తీర్పులు వస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా భయంకరంగా దేవుడు ఒక అన్య రాజ్యాన్ని తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇందులో ఉన్న ఇప్పుడు మనం తీర్పు చూస్తున్నాం, కొన్నిసార్లు మనకి ఎంత భయంకర పాపం యెర్మీయా కూడా జాలి పడుతున్నాడు కదా, ఎంత భయంకరంగా తీర్పు వచ్చేస్తుంది, పాపం కదా ఫిలిష్తీయులు మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు చెప్పండి చూస్తారు, దేవుడు తీర్పు తీర్చాడంటే అది న్యాయ తీర్పు. అది న్యాయ తీర్పు అంటే అందులో ఖచ్చితంగా న్యాయమే ఉంటుంది. ఓ రంగా చెప్పాలంటే బహుశా ఎన్నోసార్లు ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ ప్రజలను ఇబ్బంది పెడుతూ వచ్చారు చూసారా, దానికి పర్యవసానంగా దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలాసార్లు ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ ప్రజలను ఇబ్బంది పెడుతూనే వచ్చారు, తరచుగా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇప్పుడు దేవుడు ఒకరోజు అనుకున్నాడు, సడన్గా ఒకరోజు అనుకున్నాడు, ఎప్పుడు ఇబ్బంది పెడుతూ వచ్చింది చాలు, ఇక ఇప్పుడు జడ్జిమెంట్ టైం వచ్చింది, నిర్ణయించబడిన తీర్పు తీర్చాల్సిన దినం వచ్చింది, యెహోవా దినం అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు నువ్వు చేసిన కార్యాలంటే నేను ప్రతిఫలంగా నేను ఎక్కువ తీర్పు తీరుస్తాను. దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడు. ఇందులో ఖచ్చితంగా న్యాయము ఉంటుంది, ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చాడు కాబట్టి. అదే మనుషులు అనుకోండి కొన్నిసార్లు కంట్రోల్ తప్పేస్తారు. మనుషులు అనుకోండి అవసరానికి మించి కొన్నిసార్లు మన ఎక్కువ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలే చూపిస్తాం. కానీ దేవుడు ఎప్పుడు అలాగా కంట్రోల్ చేసుకోలేక దేవుడు భయంకరంగా తీర్పు తీర్చాడని కాదు. దేవుడు సడన్గా దేవుడే ఫీల్ అయిపోయేది కాదు. కొన్నిసార్లు బైబిల్ దేవుడు అలా చేసి దేవుడు కొంచెం బాధపడడం అంటే బైబిల్ మనం చూస్తాం, పశ్చాత్తాపడ్డాడని. అలానే దేవుడు అనవసరంగా ఎక్కువ చేశాను, కొంచెం తక్కువ చేయాల్సింది అని ఫీల్ అయ్యాడని కాదు అర్థం. ఆయన కూడా కొంచెం కదిలించింది. వారు చేసుకున్న కార్యాలను బట్టి ఇలాగ వాళ్ళు నష్టపడంటే దేవుని కూడా కదిలిస్తుంది. ఇక్కడ కూడా యెర్మీయాను కూడా కదిలించింది. ఇప్పుడు అంటే చూడండి, యెర్మీయానే కదిలిస్తే దేవుడిని ఎంత కదిలిస్తుంది ఒకసారి ఆలోచించాలి మనం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు ప్రతి రాజ్యం పైన దేవుడు సర్వాధికారి. దేవుడు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే దేవుడు మార్చగలుగుతాడు. దేన్నైనా సరే స్థితిని ఈజీగా దేవుడు మార్చగలుగుతాడు. అది క్రిస్టియన్స్గా మనం కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా కొన్నిసార్లు ఏమనుకుంటాం, దేవుని కొన్నిసార్లు మనం కూడా తక్కువ అంచనా వేస్తాం. మనం ఏముంది అనుకుంటాం మనం. కానీ దేవుడు ఇక్కడ తనకు అధికారాన్ని దేవుడు చూపిస్తున్నాడు. తన అధికారం ఎంత ఎక్స్టెండ్ అవుతుంది దేవుడు చెప్తున్నాడు. ఏదో ఇజ్రాయెల్ ప్రజల మీద నా దృష్టి ఉంటుందని కాదు, నాకు అన్ని రాజ్యాలపై నా దృష్టి వారి మీద ఉంటుంది, నాకనే తెలుస్తుంది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి టైం వచ్చినప్పుడు ఆ తీర్పు వచ్చేస్తుంది. అలాగే ఫిలిష్తీయుల మీద కూడా ఎప్పటి నుంచో బహుశా దేవుడు వెయిట్ చేసి ఒక టైం వచ్చిన తీర్పు దేవుడు తీరుస్తున్నాడు. ఓ రకంగా మనం యాక్చువల్గా దేవుడు కొంచెం బాధ కలిగించే కార్యమైనా సరే కొంచెం మనం సంతోషించాలి. ఎందుకంటే దేవుడు ఊరినే వదిలేదు దేన్ని కూడా. వారు తగ్గ ప్రతిఫలం దేవుడు వారికి ఇచ్చేసాడు. అందులో న్యాయ తీర్పు ఉంది. ఇప్పుడు దీన్ని పాజిటివ్గా కనుక మనం తీసుకున్నాం అనుకోండి, నిజంగా కనుక మనం కూడా దేవుని మాటకు లోబడి ఉన్నాం అనుకోండి, ఇంకెంత ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో కూడా మనం ఆలోచించాలి. దేవుడు నిజంగా మనకు దేవునికి లోబడితే ఎంత బెటర్గా దేవుడు మన స్థితిని మార్చాలో కూడా ఆలోచించాలి. ఎంత భయంకరమైన పట్టణం పాడైపోయిందని మనం చూస్తాం చాలా సందర్భాలు. ఎందుకంటే నెగిటివ్గానే మనకి ఎక్కువ నెగిటివ్ చూస్తే మనం బుర్రలోకి ఎక్కువ వెళ్తుంది, దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం కాబట్టి. కానీ ఒకసారి పాజిటివ్గా ఆలోచించుకుంటే నిజంగా ఇదే కనుక ఇలా లేకుండా కనుక నిజంగా వాళ్ళైనా సరే ఎవరైనా సరే నార్మల్గా దేవుని యొక్క మాట వింటే దేవుడు ఇంకెంత ముందుకు వచ్చి దేవుడు వారి పక్షా నుండి ఎన్ని ప్రమాదాల నుండి ఎన్ని ఇబ్బందుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుని యొక్క మాటకి మనం లోబడితే. వీళ్ళు లోబడి కాబట్టి ఇంత ప్రాబ్లం వచ్చింది. అదే కనుక వీళ్ళు లోబడి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సరే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని కాపాడేవాడు కదా. అందుకే గత వారం చెప్పి చూస్తే దేవుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా దేవునికి లోబడితే ఖచ్చితంగా నిరీక్షణ, ఎలాంటి సిచ్యువేషన్ నిరీక్షణ ఖచ్చితంగా మనకి ఉంటుంది. ఐగుప్తు రాజాన్ని దేవుడు నిరీక్షణ ఇచ్చాడు, అలాంటి ఖచ్చితంగా మనకి నిరీక్షణ ఉంది. ఇదేం చెప్తుందంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి రాజ్యపై దేవునికి దృష్టి ఉంది. టైం వచ్చినప్పుడు ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా వారికైనా సరే ఎవరికైనా సరే దేవుడు ఇస్తారు. దేవుడు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు దేవుని నమ్ముకోలేదు కాబట్టి దేవుని యొక్క ప్రభావం వారిపైన ఉండదు, దేవుని యొక్క డిసిషన్స్ వారిలో జీవితాల్లో జరగవని కాదు. వాళ్ళు ఇంకొన యెహోవా దేవుని నమ్మనప్పుడు కూడా దేవుడు వాళ్ళు ఒప్పుకోకపోయినా వారు దేవుడు అంగీకరించకపోయినా సరే ఇంకొన నిజంగా దేవుడు వారికి కూడా దేవుడే కాబట్టి వారిపైన కూడా దేవుడు అధికారాన్ని చలాయిస్తున్నాడు. దీన్ని బట్టి ఆలోచించాలి మన దేవుడు ఎంత గొప్ప అధికారం, ఎంత సర్వాధికారం ఆలోచించాలి. ఆయనకి అధికారం ఎంత ఎక్స్టెండ్ అవుతుందో ఆలోచించాలి. మనం కొంచెం మనం దేవుని చాలా తక్కువ అంచనా వేస్తాం. ఏదో మనకి ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు క్రిస్టియన్స్కి దేవుడు అనుకుంటున్నాం. మనం దేవుడిగా మనం యాక్సెప్ట్ చేస్తాం, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా సరే కొంతమంది అన్నిలు చూడండి, ఈ రోజుల్లో చూడండి క్రిస్టియన్స్ చాలామంది, అన్ని నాన్ క్రిస్టియన్స్ కూడా చాలామంది యేసుప్రభువుని దేవుడిగా వాళ్ళు అంగీకరించరు. అంగీకరించిన క్రిస్టియానిటీకి కానీ యెహోవా దేవునికి కానీ పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. అబ్బాయి ఆయన దేవుడు మేము నమ్మకం అన్నిలు అన్నా సరే దేవుడు నవ్వుకుంటాడు అన్నట్టయితే. ఎందుకంటే దానివల్ల పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. దానివల్ల నీ జీవితం నీకేమీ పెద్ద లాభం రాదు, నాకు వచ్చి పెద్ద నష్టం కూడా ఏమీ లేదు. మనం దేవుడు అంగీకరించకపోయినా సరే ఇంకను నీకు తెలియట్లేదు, కానీ నేనే నీకు దేవుణ్ణి, నీ ప్రాణం నా చేతుల్లో ఉంది, నీ పైన నీ రాజ్యం పైన నాకే అధికారము ఉంది. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే ఆ దేవుడు చాలా ఇక్కడ క్లియర్గా ప్రూవ్ చేస్తాడు. అప్పుడు అంటాడు, ఒకసారి ఆలోచించాడు, నిజంగా కనుక మన ప్రతి సిచ్యువేషన్ కనుక దేవుని చేతుల్లో పెట్టేసి దేవుని అధికారం కనుక తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు దేవుడు కనుక దాన్ని తన చేతుల్లో తీసుకుంటే ఇంకెంత బెటర్గా మన జీవితాన్ని లేదా మన పరిస్థితి దేవుడు మారుస్తాడు. అది అర్థం చేసుకోవాలి మనం. వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ప్రాబ్లం. అదే కనుక అనుకూలంగా ఉంటే
ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ దేవుడు చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు కదా. అదే కనుక అనుకూలంగా ఉన్నారనుకోండి, అంటే దీని ఎగ్జాక్ట్గా రివర్స్లో నెగిటివ్ నుంచి పాజిటివ్ ఆలోచించాం అనుకోండి, దేవుడు అన్నాడు జలప్రవాహం వచ్చేస్తుంది, మీరు తుడిచిపెట్టబడతారు, అవన్నీ చెప్పాడు చూస్తారు. అదంతా పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, నిజంగా వాళ్ళు లోబడి ఉంటే అలాంటివన్నీ వచ్చిన సరే దేవుడు బహుశా ఉంటాడు అంటే అలాంటివన్నీ వస్తాయి, కానీ నేను మీకు తోడుగా ఉంటాను. ఆ ఒక్క మాట చాలు ధైర్యం ఇచ్చడానికి. ఇలాంటి అన్ని బోల్ రావచ్చు, కానీ నేను మీకు తోడుగా ఉంటాను. ఆ ఒక్క మాట ఎంతో నిరీక్షణ, ధైర్యం మనకు వచ్చేస్తుంది. ఎప్పుడంటే దేవుడు మన పక్షాన ఉంటే. ఇక్కడ దేవుడు విరోధంగా ఉన్నాడు కాబట్టి వారికి అంత ప్రాబ్లమ్స్. అది జస్ట్ ఇప్పుడు ఒకసారి వాళ్ళ కాకుండా మనం కనుక దేవుడు మనకు అనుకూలంగా మనం ఉండేటట్టు మనం ఉన్నామనుకోండి, దేవుడు మనకు అనుకూలంగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన మనకి విరోధి ఎవడు. అదే కనుక దేవుడే మనకు అనుకూలం లేదనుకోండి, ఇంకెంతమంది మనకు అనుకూలంగా ఉన్నా సరే నీకు యూజే లేదు నన్ను అడిగితే. ఒక్కసారి దేవుడు కనుక మనకు రివర్స్గా ఉంటే, నీకు అనుకూలంగా ఎంతమంది నీకు సపోర్ట్ చేయాలని ట్రై చేసినా సరే, అక్కడ చూడండి కొన్ని పట్టణాలు కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేసింది ఫిలిస్తీన్ రాజ్యానికి. కానీ దేవుడు అన్నాడు అసలు ఆటికే అవే నిస్సహాయంగా మారిపోతున్నాడు దేవుడు. నీకు సపోర్ట్ చేసే వాళ్ళకి సహాయం దొరకదు టైం వస్తే. అప్పుడు అందుకని వాళ్ళ వైపు చూడడం వేస్ట్. ఎందుకంటే టైం వస్తే వాళ్ళకే సపోర్ట్ ఉండదు, ఇంక వాళ్ళు నీకేంటి సపోర్ట్ చేస్తా దేవుడు అంటున్నాడు అన్నమాట. అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే మంచిదే, కానీ దేవుని కన్నా ఎక్కువగా వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళ వైపు ఎక్కువ చూసాం అనుకోండి, దేవుని కాదని ఖచ్చితంగా మనం డిసప్పాయింట్ ఫీల్ అవే తీరాలి. ఖచ్చితంగా ఇబ్బంది తీరు బాధపడే తీరాల్సి వస్తుంది. అదే దేవుని నమ్ముకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఎంత ప్రాబ్లం వచ్చినా సరే దేవుడు మన పక్షాన ఉంటాడు. మనకి ఎంత ప్రాబ్లం వచ్చినా సరే ప్రాబ్లమే ఉండదు. దేవుడు మన పక్షాన ఉంటే ప్రాబ్లమే కాదు, నిరీక్షణ తప్పకుండా మనకు ఉంటుంది. ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాలి, మనం నిజంగా దేవుని మీద ఎంత ఆధారపడుతున్నాం, దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా చిన్నదిగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు లాంటి ఆయన మన పక్షాన మనకు విరోధి ఎవడో. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. రాత్రికాల సమయంలో తండ్రి మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఫిలిస్తీన్ల యొక్క రాజ్యం గురించి, దానిపైన ప్రభా రాజ్యం పైన మీరు ప్రకటించినటువంటి తీర్పు గురించి ప్రభా, ఇదన్నా తండ్రి మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి అది కేవలం వారి కొరకనే కాదు కానీ తండ్రి, అదంతా కూడా ప్రభావ నువ్వు మాకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నావు, మాకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్న విషయం మేము గ్రహించడానికి మాకు సహాయం చేయను ప్రభా. ఇది కేవలం ఒక చరిత్ర కాదు ప్రభా, ఇది నీవు పనిచేసేటువంటి విధానమైన ప్రభా, ఇది నువ్వు పనిచేసే విధానమైన ప్రభా. మేము గ్రహించి దాన్ని తగ్గట్లే మేము మా బ్రతుకులు మార్చుకోవడానికి మాకు సహాయం చేయండి. తగ్గించుకుని ప్రభా, అతిశయపడక ఇతరులను చులకనగా మాట్లాడక ప్రభా, నీ బలిష్టమైన చేతి కింద దేని మనసు కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఎంతగా మమ్మల్ని హెచ్చించినప్పటికీ ప్రభా, ఇంకను దేని మనసు కలిగి ప్రభా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మేము ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే ప్రభా, ఇంకను అది నువ్వు దయ తలిస్తేనే ప్రభా మరి నువ్వు మాకు అది ఇచ్చావు. అది మేము గ్రహించి ప్రభా, దేన్ని బట్టి మేము అతిశయపడక ప్రభా, దేని మనసు కలిగి ప్రభా, మిమ్మల్ని బట్టి ఈ స్థితిలో మేము ఉన్నామనే గ్రహింపుతో ప్రభా ప్రతిరోజు బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు మేముగా ఏమి చేసుకోలేమని ప్రభా ఇద్దరు మీరు తెలియజేశారు. ఫిలిస్తీన్లు అంత బలవంతులైనప్పుడు ప్రభా తండ్రి, నువ్వు విరోధంగా నిలబడితే ఎంత బలమైన రాజ్యమైనా సరే ప్రభా చాలా పతనమైపోద్దని ప్రభా, చాలా భీతి చెందుతుందని, భయంకరమైన తీర్పు గురవుతుందని మాకు తెలియజేసు. మేము గ్రహించి ప్రభా మేము మా జీవితాలు తండ్రి మీ చేతులు పెట్టడానికి ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బలమైన రాజ్యంలో పడిపోయినప్పుడు ప్రభా మేము అత్యంత బలహీనత తండ్రి, మేము సులువుగా పడిపోతాం ప్రభా. అది గ్రహించి ప్రభా నిర్మూలమైపోతాం మేము గ్రహించి ప్రభా, మీపైన ఎక్కువగా మరింతగా ఆధారపడడానికి, మా బలహీనతలు ఏంటో ప్రభా, నీవు లేకపోతే మా స్థితి ఏంటో మేము తెలుసుకొని మిమ్మల్ని ఆశ్రయం చేసుకొని ప్రభా, మిమ్మల్ని ఒక బలముగా పెట్టుకొని ప్రభా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలు బట్టి ఉందన్న ప్రభా, మాలో తండ్రి అట్టే తగ్గే మనస్సును, దేన మనస్సును, మీపైన ఎక్కువగా ఆధారపడేటువంటి హృదయాన్ని మీరు మాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం, పుట్టించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి మీరే దీవించండి, ఆశీర్వదించండి, వెళ్ళుచుండగా మార్గమంతలు మీరు తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. మా పరమ తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు ఒక కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము మీ అందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయ